See the next question, children. ఇది మనకి 6th August 2021 షిఫ్ట్ 1లో ఇచ్చిన క్వశ్చన్. ఇది ఏమన్నా చాలా చూడండి. An ideal carnot engine whose efficiency is 50% receives the heat at 500 Kelvin. If the efficiency is to be 60%, then the intake temperature for the same exhaust temperature is. In an ideal carnot engine whose efficiency is how much? ఒక ఇంజన్ ఉందంట, దాని ఎఫిషియన్సీ ఏంటంట 50% ఉందంట. రిసీవ్స్ ది హీట్ అట్ 500 కెల్విన్. ఎంత టెంపరేచర్ తీసుకుంటుంది? 500 కెల్విన్ తీసుకుంటుంది. If the efficiency is to be 60%, then the intake temperature for the same exhaust temperature. జాగ్రత్త వినండి క్వశ్చన్. మనకి వర్కింగ్ సబ్స్టెన్స్కి హీట్ సప్లై చేస్తున్నారండి ఎంత? 500 కెల్విన్. క్లియర్. సో T1 టెంపరేచర్ ఎంత? 500 కెల్విన్. అర్థమవుతుందా? సో అప్పుడు ఎఫిషియన్సీ ఎంతంట? 50%. అంటే ఎంత ఎగ్జాస్ట్ అవుతుందో మనకి తెలియదు. క్లియర్. T1 టెంపరేచర్ 500 కెల్విన్ ఉంది, అక్కడి నుంచి మనం హీట్ సప్లై చేస్తున్నప్పుడు అది ఎంత హీట్ని ఎగ్జాస్ట్ చేస్తుందో మనకి తెలియదు. క్లియర్. దట్ ఈస్ T2. నెక్స్ట్ ఏమన్నాడు? If the efficiency is to be 60%, then intake temperature is the same for the exhaust temperature is. Then intake temperature. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఎఫిషియన్సీ పెంచాలి. ఎంత పర్సెంటేజ్కి? 60% పెంచాలి. క్లియర్. పెంచినప్పుడు మనకి ఈ సందర్భంలో ఏం సేమ్ మెయింటైన్ చేయమంటున్నాడు? T2ని సేమ్ మెయింటైన్ చేయమంటున్నాడు. అంటే ఏంటి? ఎగ్జాస్ట్ టెంపరేచర్ సేమ్. ఎగ్జాస్ట్ టెంపరేచర్ ఈజ్ సేమ్. అది T2 సేమ్ అంటున్నాడు. క్లియర్. మరి అయినప్పుడు 60% కావాలంటే మనం T1 ఎంత ఇవ్వాలి? దట్ ఈస్ ద క్వశ్చన్. క్లియర్. సో ఫాస్ట్ T1 ఉన్నప్పుడు 50%, అప్పుడు T2 ఎంత ఉందో మనకు తెలియదు. ఇక్కడ ఎంత హీట్ అయితే ఎగ్జాస్ట్ అవుతుందో ఇక్కడ కూడా అంతే హీట్ ఎగ్జాస్ట్ అవుతుంది. అలాంటప్పుడు 50% నుంచి 60% పెంపాలంటే మనం ఎంత పెంచాలి? ఎంత హీట్ని మనం సప్లై చేయాల్సి ఉంటుంది, లేదా ఎంత టెంపరేచర్ దగ్గర మనం సోర్స్ని మెయింటైన్ చేయాలి అంటున్నాడు. క్లియర్. ఒక్కసారి మళ్ళీ చూడండి జాగ్రత్తగా. వర్కింగ్ సబ్స్టెన్స్కి మనం 500 కెల్విన్ టెంపరేచర్ దగ్గర మెయింటైన్ చేస్తున్నాం, అప్పుడు దాని ఎఫిషియన్సీ 50%. అప్పుడు T2 హీట్ అనేది టెంపరేచర్ అనేది మనకు ఎగ్జాస్ట్ అవుతుంది. క్లియర్. తర్వాత మనకి సేమ్ రెండో సందర్భం ఏంది? 50% ఉన్నప్పుడు ఎంత టెంపరేచర్ అయితే ఎగ్జాస్ట్ అవుతుందో మళ్ళీ సేమ్ కూడా అంతే అవుతుందంట. కానీ మనం ఇంటేక్ టెంపరేచర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. 50 నుంచి 60 పెంచాలంటే అప్పుడు మనం ఎంత టెంపరేచర్ దగ్గర సోర్స్ని మెయింటైన్ చేయాలి అనేది మనం అడుగుతున్నాడు. అది క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, వెరీ సింపుల్ క్వశ్చన్. ఈ లాజిక్ అర్థమైతే మనకి ఈజీ వన్. నీటా ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా వాడి ఎఫిషియన్సీ నీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 - T2/T1. క్లియర్. ఫస్ట్ ఏమన్నాడు? ఎఫిషియన్సీని 50%, 50/100 రాస్తున్నా. దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 - T2/T1. ఎంత టెంపరేచర్ ఉంది సోర్స్ అనేది? 500. క్లియర్. సో అప్పుడు 50/100 ఈజ్ ఈక్వల్స్ టు 1 - T2/500 కదా. సో దీన్ని తీసుకొస్తున్నాను, అప్పుడు ఏమవుతుంది? T2/500 ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని తీసుకెళ్తున్నాను 1 - 50/100 అవుతుంది. క్లియర్. సో అప్పుడు T2 ఈజ్ ఈక్వల్స్ వాట్ రైట్? T2/500 ఈజ్ ఈక్వల్స్ వాట్ రైట్? 100 - 50/100. దట్ ఈస్ వాట్? 50/100. సో T2 ఈజ్ ఈక్వల్స్ T2/500 ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 50/100. సో 2 zeros cancel. Then what you get? T2 is equals to what? 5 into 50. Then T2 is equals to 250 kelvins. T2 is equals to 250 kelvin. సో ఎంత హీట్ ఎగ్జాస్ట్ అవుతుంది? 250 కెల్విన్. క్లియర్. సో నెక్స్ట్ మనకి సెకండ్ కేసులో ఏమన్నాం? నీటర్ ఏమన్నాం? 60% అన్నాం. కాబట్టి వాట్ రైట్? 60/100 ఈజ్ ఈక్వల్స్ టు 1 - T2 వాల్యూ ఎంత? ఎస్ సేమ్ మెయింటైన్ చేస్తుంది కదా, 250/T1 డాష్. సో ఇంటేక్ టెంపరేచర్ ఎంత? T1 డాష్. సో మనం కనుక్కోవాల్సింది అది. సో దీన్ని తీసుకురండి, అప్పుడు ఏమవుతుంది? 250/T1 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 1 - 60/100. 1 - 60/100. Then what do you get, children? 250/T1 dash is equals to 100 - 60/100. Then what it is? 40/100. 40/100. Then
250 by T1 dash is equals to 40 by 100. Then T1 dash is equals to T1 dash means what? T1 dash into 40 is equals to 250 into 100. Then T1 dash is equals to what, right? 250 into 100 by 40. Then what do you get? 0 0 cancel. Okay, 4 1s are 4, 25s are. Then T1 dash is what? 25 into 25. Then T1 is was 625 Kelvin. So మనకి ఇంటేక్ టెంపరేచర్ ఎంత వస్తుంది? 625 కెల్విన్ వస్తుంది చిల్డ్రన్. బి ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. ద నెక్స్ట్ క్వశ్చన్ చిల్డ్రన్, ఇది కూడా సేమ్ 6th August 2021 షిఫ్ట్ 1లో ఇచ్చాడు. థర్మోడైనమిక్స్లో మనకి మినిమం 1 మార్క్, మ్యాక్సిమం 2 మార్క్స్. సో కాబట్టి థర్మోడైనమిక్స్ని తక్కువ అంచనా వేయకండి. ఒకసారి చూడండి క్వశ్చన్. An engine performs 200 joules of mechanical work and discards 400 joules of heat each cycle. What is the thermal efficiency of the engine? ఒక ఇంజిన్ ఉందంట, అది ఏం చేస్తుందంట? 2000 జౌల్స్ వర్కింగ్ చేస్తుందంట. W is equals what? 2000 జౌల్స్ వర్క్స్. ఒక ఇంజిన్ అనేది 2000 జౌల్స్ వర్క్ చేస్తుందంట. అండ్ డిస్కార్డ్స్ 4000 జౌల్స్ ఆఫ్ హీట్ ఈచ్ సైకిల్. సో ఏం చేస్తుంది? అది సరౌండింగ్స్కి ఎంత హీట్ని ఎజెక్ట్ చేస్తుందంట? 4000 జౌల్స్. డిస్కార్డ్ అంటే ఆటోమేటిక్గా ఎస్కేప్ ఆఫ్ ది హీట్. ఓకేనా? ఎజెక్ట్ అవుతున్నటువంటి హీట్ ఎంత? 4000 జౌల్స్. వాట్ ఈస్ ద థర్మల్ ఎఫిషియన్సీ ఆఫ్ ది హీట్ ఇంజిన్? సో ఇటువంటి సిచ్యువేషన్లో ఆ ఇంజిన్ యొక్క థర్మల్ ఎఫిషియన్సీ ఎంత? దట్ ఈస్ ద క్వశ్చన్. క్లియర్? వాట్ వాజ్ గివెన్? ఒక ఇంజిన్ ఉంది, దాని యొక్క ఆ ఇంజిన్ అనేది 2000 జౌల్స్ వర్క్ చేస్తుంది. ఆ ఇంజిన్ అనేది సరౌండింగ్స్కి 4000 జౌల్స్ హీట్ని ఎజెక్ట్ చేస్తుంది. వాట్ ఈస్ ద థర్మల్ ఎఫిషియన్సీ ఆఫ్ ది హీట్ ఇంజిన్? సో మనకు తెలిసింది ఏంటి? సింపుల్గా నీటా ఎఫిషియన్సీ నీటా ఈజ్ ఈక్వల్స్ W by Q1. W by Q1. సో ఇక్కడ మనకి ఆ ఇంజిన్లో ఎంత హీట్ని అబ్జార్బ్ చేస్తుందో తెలుసుకోవాలి. ఎంత హీట్ అబ్జార్బ్ చేస్తుందో తెలుసుకోవాలి. సో కాబట్టి మనకి ఫార్ములా ఏంటి? సింపుల్గా ನಾವು ఇక్కడ Q1 హీట్ సప్లై అవుతుంది, Q2 హీట్ ఏమో బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎంత? 4000 ఎంత వెళ్తుంది? 4000 జౌల్స్ వెళ్తుందట. 4000 జౌల్స్ వెళ్తున్నప్పుడు ఇక్కడ జరిగిన వర్క్ ఎంతంట? 2000 జౌల్స్. సో మనం వర్క్ అంటే ఏం రాస్తాం? W is equals to what, right? Q1 minus Q2 we will write. Clear? What is W here? How much joules you are given? 2000 joules. And what is Q1? We have to measure it. And what is Q2? 4000. Then what is Q1? Q1 is what? 2000 plus 4000. Q1 is what? 6000. Yes, what it is? Joules. 6000 joules. Q1 is what? 6000 joules. సో అది అబ్జర్వ్ చేసుకునే హీట్ ఎంత? 6000 జౌల్స్. ఇప్పుడు మనం ఎఫిషియన్సీ కనుక్కోవాలి. ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి? W by Q1. W అంటే ఏమన్నా మనం? Q1 minus Q2 అంటాం. Q1 minus Q2 by Q1. నీడా ఈజ్ వాట్? Q1 minus Q2 అంత? Q1 అంటే ఎంత? 6000 minus Q2 అంటే ఎంత? What is 4000 by again what is 6000 joules. Then automatically what నీడా ఈజ్ ఈక్వల్స్ టు what you get? 2000 by 6000. సో వాడు ఏమని అడిగాడు? పర్సెంటేజ్ మనకి ఇచ్చిన ఆప్షన్ పర్సెంటేజ్ కాబట్టి వాట్ రైట్? నీడా ఈజ్ ఈక్వల్స్ టు 2000 by 6000 into 100. సో క్యాన్సిల్ 1 by 3. 1 by 3 into 100. సో 1 by 3 means what? 3 3s are 9. Again 0 again. So like that. Then Neta is equals to what, right? 0.333 into 100. That means what? Neta is equals to 33.3%. 33.3%. That's why here among the 4 options this is 33.3. So D option is the right one, children. The next question, children. This is another model. An ideal gas goes through a process A to B, B to C and C to A cycle. An ideal gas through the process A to B, B to C and C to A cycle. The process A to B is adiabatic. Calculate the work done in the process A to B. So this is the question asked in 6th August 2021 shift to children. ఏమని ఇచ్చాడంటే
ఒక ఐడియల్ గ్యాస్ అనేది డిఫరెంట్ ప్రాసెస్తో వెళ్తుంది. ఈ డయాగ్రామ్ ఇచ్చారు, వాడే గ్రాఫ్ ఇచ్చారు చూడండి. ఏ నుంచి బీకి ఒక ప్రాసెస్, బి నుంచి సికి ఒక ప్రాసెస్, అంటే సైక్లిక్ ప్రాసెస్. ఏ నుంచి బి నుంచి సికి వెళ్తుందంట. అండ్ ఐడియల్ గ్యాసెస్ గోస్ త్రూ ఏ ప్రాసెస్ ఏ టు బి. ఏ నుంచి బీకి వచ్చేసింది, అగైన్ బి టు సి, బి నుంచి సికి వస్తుంది, అగైన్ సి టు ఏ. సో ఆల్మోస్ట్ ఆల్ ఇలా ఉంది, ఓకేనా. సో ఇలా ఉన్నప్పుడు క్యాలిక్యులేట్ ది వర్క్ డన్ ఇన్ ఎడియాబాటిక్ ప్రాసెస్. ఏ నుంచి బీకి ఏమన్నాడు, ఏ టు బి వాట్ ఇట్ ఈస్ ఎడియాబాటిక్ ప్రాసెస్. క్లియర్. సో అయినప్పుడు ఆ ఏ నుంచి బీకిలో క్యాలిక్యులేట్ ది వర్క్ డన్ ఇన్ ఏ టు బి అన్నాడు. సో వాట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్, వర్క్ డన్ ఇన్ ఎడియాబాటిక్ ప్రాసెస్ వీ హ్యావ్ టు ఫైండ్. వర్క్ డన్ ఇన్ ఎడియాబాటిక్ ప్రాసెస్ మనం అనుకోవాల్సింది అది, ఓకేనా. సో మన కండిషన్ తెలుసు కదా, ఇన్ ఎడియాబాటిక్ ప్రాసెస్, ఇన్ ఎడియాబాటిక్ ప్రాసెస్ what we know, PV2 for gamma is equals to constant. PV2 for gamma is equals to constant. సో ఇక్కడ డయాగ్రామ్లో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఏ నుంచి బీకి వస్తున్నప్పుడు బి ఇక్కడ స్టార్టింగ్ ఉంది కదా, ఇక్కడున్న వాల్యూమ్ ఎంత ఉంది, V1. అట్ ద పాయింట్ బి వీ హ్యావ్ వాల్యూమ్ ఈస్ V1 అండ్ ప్రెషర్ ఈజ్ వాట్, P0. క్లియర్. బి అనే పాయింట్ దగ్గర ఉన్న ప్రెషర్ P0, వాల్యూమ్ V1. క్లియర్. అట్లనే ఏ అనే పాయింట్ దగ్గర ఉన్న ప్రెషర్ ఎంత, దిస్ ఈజ్ 2P0 అండ్ వాల్యూమ్ ఎంత ఉంది, V0. క్లియర్. ఇది అర్థమైతే చాలా సింపుల్. ఏ అనే పాయింట్ దగ్గర ఉన్నటువంటి ప్రెషర్, సో ఇక్కడ మీకు క్లియర్ చూపిస్తున్నాను చూడండి, మొత్తం బ్లాక్ కలర్ ఉంది స్కెచ్, మీకు అర్థం కాదు, రెడ్ బ్లూ ఇస్తున్నా. ఏ అనే పాయింట్ దగ్గర ఎంత ప్రెషర్ ఉంది, 2P0 ఉంది. ఎంత వాల్యూమ్ ఉంది, V0 ఉంది. బి అనే పాయింట్ దగ్గర ఎంత వాల్యూమ్ ఉంది, V1 ఉంది. ప్రెషర్ ఎంత ఉంది, P0 ఉంది. సో ఉన్నప్పుడు మనము PV2 for gamma ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ కాబట్టి, సో వాట్ హ్యావ్ రైట్, ఫస్ట్ దీనికి రాస్తున్నా 2P0. ఇక్కడ ఉన్న ప్రెషర్ ఎంత, 2P0 అండ్ వాల్యూమ్ ఎంత ఉంది, V0 పవర్ ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏముంది, P0 V1 పవర్ ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్స్ టు వాట్ హ్యావ్ రైట్, కాన్స్టెంట్. క్లియర్. ఇక్కడ V0 క్యాన్సిల్, వాట్ గెట్, V1 పవర్ ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్స్ టు 2V0 గామా. క్లియర్. దీని ఎట్లా రాసుకోవచ్చు అంటే, V1 ఈజ్ ఈక్వల్స్ టు 2^1 గామా ఇంటూ V0 వీ విల్ రైట్. క్లియర్. V1 ఈజ్ ఈక్వల్స్ టు రాచి 2^1 బై గామా ఇంటూ V0 వీ హ్యావ్ టు రైట్. సో గుర్తుపెట్టుకోండి, ఈ వాల్యూ మనం వాడుకోబోతున్నాం. V1 ఈజ్ ఈక్వల్స్ టు 2^1 బై గామా V0. సో మనకి ఇన్ ఎడియాబాటిక్ ప్రాసెస్ వాట్ వి నో, డబల్ ఈజ్ ఈక్వల్స్ టు P1 V1 మైనస్ P2 V2 బై గామా మైనస్ 1 లైక్ దట్. సో ఇక్కడ కూడా సేమ్ రాయబోతున్నా, ద అమౌంట్ ఆఫ్ వర్క్ ఇన్ ఎడియాబాటిక్ ప్రాసెస్ నథింగ్ బట్ హియర్ W ఈజ్ ఈక్వల్స్ టు, at the point we have to first P0 V1 minus ఇక్కడ 2P0 V0 P0 V1 minus 2P0 V0. ఇక్కడ ఏముంది, P0 V1 ఉంది, ఇక్కడ ఏముంది, 2P0 V0 ఉంది బై 1 మైనస్ గామా అని రాసినప్పుడు ఇది ఫస్ట్ వస్తుంది, గామా -1 రాస్తే ఇది ఫస్ట్ వస్తుంది, ఓకేనా. క్లియర్. దెన్ డబల్ ఈజ్ ఈక్వల్స్ టు P1 V1 వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ, 2^1 బై గామా V0. సో P0 ఇంటూ 2^1 బై గామా మైనస్ 1 బై గామా ఇంటూ V0 2P0 V0 బై 1 మైనస్ గామా. ఇక్కడ V1 ఈజ్ ఈక్వల్స్ టు 2^1 గామా ఇంటూ V0. కాబట్టి ఇక్కడ ఏవైతే V1 వాల్యూ ఉందో ఈ V1 వాల్యూని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దెన్ డబల్ ఈజ్ ఈక్వల్స్ టు P0 2^1 బై గామా V0 మైనస్ 2P0 V0. ఈ రెండు తెలిసి దేని కామన్ చేయొచ్చు మనం, P0 V0 ఈజ్ ద కామన్. దెన్ P0 V0 ఆఫ్ 2^1 బై గామా మైనస్ 2 బై 1 మైనస్ గామా. సో దిస్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ ఎడియాబాటిక్ ప్రాసెస్. సో కాబట్టి ఇచ్చిన 4 ఆప్షన్స్లో చూడండి. సో సెకండ్ ఈజ్ ద రైట్ వన్ చిల్డ్రన్.
ఓకే, ఇది నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఈజ్ అనదర్ ఇంట్రెస్టింగ్ మోడల్ అండ్ ఇంపార్టెంట్ వన్. ఇది మనకి 9 సెప్టెంబర్ 2020 షిఫ్ట్ 1లో ఇచ్చాడు. ఆ క్వశ్చన్ ఏంటంటే చూడండి, ద PV డయాగ్రామ్ షోస్ బిలో ఇండికేట్స్ ది 2 paths along which a sample of gas can be taken from state A to state B. ఈ కింద ఒక డయాగ్రామ్ ఇచ్చిందంట. ఆ డయాగ్రామ్లో PV డయాగ్రామ్ అన్నాడు, indicates the 2 paths along which a same sample of gas from state A to state B. స్టేట్ A నుంచి స్టేట్ Bకి పోవడానికి 2 దారులు ఉన్నాయట. ఒకటి చూడండి, A నుంచి Bకి ఇలా వెళుతుంది, నెక్స్ట్ ఇలా వెళుతుంది, సెకండ్ పాత్ ఇలా వచ్చి ఇలా వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ డైరెక్ట్ వెళ్ళిపోతుంది, దట్ ఈస్ ద AB సింగిల్ పాత్. నెక్స్ట్ మళ్ళీ ఇలా వచ్చేసి ఇలా వచ్చి ఇలా వచ్చేస్తుంది. అర్థమవుతుందా? దిస్ ఈజ్ ద సెకండ్ పాత్ అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ పాత్. దిస్ ఈజ్ ద నెంబర్ 1 అండ్ దిస్ ఈజ్ నెంబర్ 2. ఓకే, the energy equal to the 5 PV. The energy equals to 5 PV in form of heat is required to be transferred if the path 1 is chosen. సో మనకి A నుంచి Bకి వెళ్ళాలంటే ఎంత ఎనర్జీ ఇవ్వాలట? 5 PV ఇవ్వాలట. In the form of heat is required to be transferred if path 1 is chosen. How much energy in the form of heat should be transferred if path 2 is chosen? సో వాడు ఇచ్చింది ఏంటంటే మనకి ఒక PV డయాగ్రామ్ ఇచ్చాడు. ఆ డయాగ్రామ్లో A నుంచి Bకి వెళ్ళాలంటే 2 దారులు ఉన్నాయి. ఒకటి A నుంచి Bకి వెళ్ళవచ్చు, నెక్స్ట్ అంటే స్ట్రైట్గా ఇప్పుడు ఏవైతే చూపిస్తున్నానో మార్కర్తో, దట్ ఈస్ ద సింగిల్ పాత్ 1. నెక్స్ట్ ఇంకో పాత్ ఏంటి? A నుంచి ఇక్కడికి వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ నేను C అంటే నేను A నుంచి Cకి వచ్చి C నుంచి Bకి రావాలి. క్లియర్? అది ఇంకో పాత్. సో A నుంచి Bకి వెళ్ళాలంటే ఎంత ఎనర్జీ ఇవ్వాలి? అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ దట్ ఈస్ 5 PV ఇవ్వాలట. ఇచ్చినప్పుడు ఎప్పుడు A నుంచి Bకి వెళ్ళాలంటే, మరి ఏ దగ్గర స్టార్ట్ అయ్యి Cకి వెళ్ళి C నుంచి B దగ్గర రావాలంటే మనం ఎంత హీట్ని సప్లై చేయాలి అంటున్నాడు. దట్ ఈస్ ద క్వశ్చన్ చిల్డ్రన్. అర్థమైందా? ఈ డయాగ్రామ్లో ఉంది మొత్తం మ్యాటర్ అంతా. సో 9 సెప్టెంబర్ 2020 షిఫ్ట్ 1లో ఇచ్చాడు. ఆప్షన్స్ 11/2 PV, 6 PV, 9/2 PV అండ్ 7 PV. ఓకేనా? అది వాడు మనకి ఇచ్చినటువంటి డాటా. ఇప్పుడు మనకి ఫస్ట్ దీనికోసం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ first law of thermodynamics. First law of thermodynamics we have to take. So first law of thermodynamics. వీడియోని జాగ్రత్తగా చూడండి, తొందరపడి స్కిప్ చేయొద్దు, ఎందుకంటే చాలా ఓపిక చూడాలి. ఏంటి? dq is equals to du plus dw. ఓకేనా? సో దీన్ని నేను సింపుల్గా dq is equals to du plus pdv అని రాస్తున్నా. ఎందుకు? dw is equals to pdv కాబట్టి pdv రాసిన తర్వాత A నుంచి Bకి వెళ్ళినప్పుడు వాల్యూమ్ ఎంత చేంజ్ అవుతుంది చూడండి. ఏదైనా పాయింట్ ఎంత ఉంది? వాల్యూమ్ V ఉంది. B అనే పాయింట్ ఎంత ఉంది? 3V ఉంది. సో కాబట్టి dv అంటే ఏమవుతుంది? 3V మైనస్ V అవుతుంది. dv is equals to 2V. క్లియర్? సో కాబట్టి dq is equals to du ప్లస్ P ఇంటూ 2V లేదా సింపుల్గా dq is equals to du ప్లస్ 2PV అని రాసిన తర్వాత A నుంచి Bకి వెళ్ళాలి అంటే ఎంత ఎనర్జీ సప్లై చేయాలి మనం అన్నాడు. వాడు ఎంత అన్నాడు? 5 PV అన్నాడు. సో కాబట్టి dq వాల్యూ ఎంత? 5 PV అండ్ du ప్లస్ 2PV. సో దెన్ du అంటే ఏమవుతుంది? 5 PV మైనస్ 2PV అవుతుంది. దాని నుంచి du ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 3PV అవుతుంది. సో దీన్ని నేను ఫస్ట్ ఎనర్జీ ఇంటర్నల్ ఎనర్జీ U1 అంటున్నాను, దట్ ఈస్ 3PV అండ్ దట్ షుడ్ బి సేమ్ యాజ్ ఫర్ సెకండ్ ప్రాసెస్ ఆల్సో ఇట్ ఈస్ సేమ్ థింగ్. ఎందుకంటే ఇంటర్నల్ ఎనర్జీ అనేది పాత్ మీద డిపెండ్ కాదు. A నుంచి స్టార్ట్ అయ్యి Bకి, A అనేది ఇనిషియల్ పాయింట్, B అనేది ఫైనల్ పాయింట్. సో A నుంచి Bకి వచ్చినప్పుడు ఎంత ఎనర్జీ ఉంది? ఇంటర్నల్ ఎనర్జీ 3PV ఉంది. సో మళ్ళీ అది A నుంచి Cకి వెళ్ళి C నుంచి Bకి రావాలి. Internal energy never be depend upon the path followed by us or path followed by the gas. Clear? It should be depend upon only initial and final points. That's why for second process also U2 is same. U1 is equals to U2 is equals to, that is what? 3PV. ఇది ఇంపార్టెంట్ బిట్. అర్థమవుతుందా? Internal energy depend upon only initial state and final state, not depend upon the path followed. Okay, clear? So this is the first case. ఇప్పుడు దిస్ ఇస్ ఫస్ట్ కేస్ అండ్ దిస్ ఇస్ సెకండ్ కేస్. ఇప్పుడేం ఫైండ్ చేయాలి మనం A నుంచి Cకి వెళ్ళి C నుంచి Bకి రావాలి అంటే ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ఇవ్వాలి? గ్యాస్ అనేది ఏ దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ Cకి వెళ్ళి C నుంచి Bకి రావాలి. సో ఈ సందర్భంలో మనం దాన్ని dq2 ఈజ్ ఈక్వల్స్ టు du ప్లస్ dw అని రాస్తున్నా.
క్లియర్. dq2 ఈజ్ ఈక్వల్స్ టు du ప్లస్ dw అంటున్నా. ఇప్పుడు ఈ dq2 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ du వాల్యూ ఎంత ఉంది, 3p ఉంది, dw వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ వర్క్ డన్ ఇన్ ద ప్రాసెస్, వర్క్ డన్ ఇన్ ద ప్రాసెస్. సో ఇక్కడ ఏవైతే వర్క్ డన్ జరుగుతుందో దట్ ఈస్ వాట్ హ్యావ్ టు సే ద సింప్లీ ఇన్ దిస్ డయాగ్రామ్ వీ హ్యావ్ two things are there. One is the triangle ACB, triangle ACBD is there, and triangle rectangle AB some CD అంటున్నా. సో ఇది మనకి ఏవైతే ఉంటుందో దిస్ ఈజ్ ద రెక్టాంగిల్ and this is the triangle. So now work done is nothing but here W2 is W is equals to W1 plus W2. ఇక W1 అంటే ఏంటంటే నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, అండ్ W2 is nothing but area of rectangle, area of rectangle children. సో ఇక్కడ మనకు తెలిసింది కదా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, W ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, బేస్ ఇంటూ హైట్ ప్లస్ అదే రెక్టాంగిల్ ఏది ఏమవుతుంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్, లెంత్ ఇంటూ బ్రెడ్త్ విల్ రైట్. సో W ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ హాఫ్ ఇంటూ ఇక్కడ బేస్ అంటే ఎంత, ఏబి, ఏబి అంటే ఎంత 3v మైనస్ వి 2v. సో కాబట్టి లాంటి రాత్రి హాఫ్ ఇంటూ ఏబి ఇంటూ హైట్ ఈస్ ఏసీ ప్లస్ లెంత్ ఏబి ఇంటూ అండ్ బ్రెడ్త్ ఈజ్ వాట్ ఈస్ నథింగ్ బట్ హియర్ దిస్ వన్ పి. సో ఏబి ఇంటూ పి. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏబి అంటే ఏంటి, ఏబి ఈజ్ నథింగ్ బట్ బి దగ్గర వాల్యూ ఎంత ఉందమ్మా 3v ఉంది, ఏ దగ్గర వాల్యూ ఎంత ఉంది 1 ఉంది. కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్స్ టు వాట్ యు రైట్ 2v we will write. ఏబి ఈజ్ వాట్ 2v we will write. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ ఏసీ వాల్యూ కావాలి, ఏసీ వాల్యూ కావాలి. ఇక్కడ సి దగ్గర వాల్యూ ఎంత ఉంది 3/2p ఉంది, ఇక్కడ వాల్యూ ఎంత ఉంది p ఉంది. కాబట్టి ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు విల్ రైట్ 3/2p minus 3/2p minus p. Then AC what do you get, AC is equals to 3/2 minus 1 into p. AC is what 3/2 minus 1 into p. Then AC is equals to 3 minus 2 into 3 minus 2/2 into p. 3 minus 2 means 1. AC is equals to 1/2 into p. AC value is what 1/2 into p. So kabatti W is equals to half into AB value is what 2v and AC value is what 1/2p, 1/2p plus what do you get, AB, AB and M 2v and again it is p. So that is the amount of work done in this case. So I think so we need some space, so కొంచెం ఓపిక వెయిట్ చేయండి. Okay, look here, the amount of work done, what it is, W is equals to what it is, this is cancel, to do cancel, what you have PV into 1/2 into PV, to do cancel what you have, V is there, P is there, 1/2 PV plus and 2 PV, 2 PV, again PV is common, then PV is means what 1/2 plus 2, then what you get, W is equals to PV of 1 plus 4/2, then what you get, W is equals to 5 PV by 2, that is what W is equals to 5 PV by 2. So మనం అనుకోవాల్సింది ఏంది, అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ సప్లైడ్, అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ సప్లైడ్. దట్స్ వై we will go for again first law of thermodynamics, first law of thermodynamics we will go. Then what it is, dq2 is equals to du plus dw, dw వాల్యూ ఎంత వచ్చింది, dq2 is equals to du అంటే ఏమనుకున్నాం మనం, du2 what it is 3pv plus dw ఎంత వచ్చింది 5/2 pv వచ్చింది, 5/2 pv వచ్చింది. అగైన్ dq2 is equals to ఏం కామన్, pv is common, then what right 3 plus 5/2, 3 plus 5/2, then dq2 is equals to pv plus 6 plus 5/2, that is what dq2 is equals to 11 pv by 2, 11 pv by 2. So this is the answer children.
సో అమాంగ్ ద 4 ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ చిల్డ్రన్. సో ఒకసారి జాగ్రత్త చూడండి, వీడియోని పాజ్ చేసి ఒకసారి క్యాలిక్యులేషన్ మొత్తాన్ని క్లియర్ చూసుకోండి. సో ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ చిల్డ్రన్. నెక్స్ట్ క్వశ్చన్ చిల్డ్రన్, ఇది మనకి 9th September 2020 షిఫ్ట్లో ఇచ్చాడు. క్వశ్చన్ ఏంటంటే చూడండి ఒకసారి, ఇన్ ద కార్నోట్ ఇంజన్ వెన్ ద హీట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద సోర్స్ దెన్ ద టెంపరేచర్ ఆఫ్ ది సోర్స్. కార్నోట్ ఇంజన్ నుంచి మనం సోర్స్ నుంచి హీట్ తీసుకున్నట్టయితే ద టెంపరేచర్ ఆఫ్ ది సోర్స్, ఆ సోర్స్ యొక్క టెంపరేచర్ ఎలా ఉంటుంది? రిమైన్స్ కాన్స్టెంట్, డస్ నాట్ రిమైన్స్ కాన్స్టెంట్, డిక్రీజెస్ అండ్ ఇంక్రీజెస్. సో ఇక్కడ మనకు తెలిసిన విషయమే కదా, కార్నోట్ ఇంజన్ కానీ ఎనీ హీట్ ఇంజన్ తీసుకున్నాం, ఇదేమవుతుంది సోర్స్ అంటాం, ఇంకోటి ఉంటుంది సింక్ అంటాం. ఇక్కడ సోర్స్ నుంచి హీట్ సప్లై జరుగుతుంది, దానికి Q1 అంటున్నాం. ఇక్కడ Q2 హీట్ అనేది ఎక్స్పెల్ అవుతుంది, దీని టెంపరేచర్ T1 అంటాం, దీని టెంపరేచర్ T2 అంటాం. ఇక్కడ ఏమన్నా అంటే సోర్స్ నుంచి హీట్ ఎనర్జీ అనేది సప్లై అవుతూ ఉంటే ఇక్కడ ఈ సోర్స్ యొక్క టెంపరేచర్ అనేది ఎలా ఉంటుంది? తగ్గుతుందా, పెరుగుతుందా, మారుతుందా? సో చూడండి, రిమైన్స్ కాన్స్టెంట్ అన్నాడు, మారదు. డస్ నాట్ రిమైన్స్ కాన్స్టెంట్ అంటే మారుతుంది అంటున్నాడు. డిక్రీజెస్ తగ్గుతుంది, ఇంక్రీజెస్ పెరుగుతుంది. సో ఇది మనకి ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్? బికాస్ సోర్స్ అండ్ సింక్ హ్యాస్ ఇన్ఫినైట్ కెపాసిటీ టు స్టోర్ ది ఛార్జ్. సో మనకి ఏవైతే ఛార్జ్ కాదు హీట్స్ చిల్డ్రన్. సో సోర్స్ అండ్ సింక్ బోత్ ఆర్ హ్యావింగ్ ది ఇన్ఫినైట్ కెపాసిటీ ఆఫ్ హ్యావింగ్ స్టోరేజ్ ఆఫ్ హీట్ ఎనర్జీ. సో మనకి సింపుల్ చెప్పాలంటే ఒక రిజర్వాయర్లో నుంచి ఒక బిందె నీళ్ళు తీసుకున్నాం, దాని యొక్క లెవెల్ మారుతుందా? మారదు కదా. అట్లనే ఈ సోర్సు సింక్ అనేవి మనకి దే హ్యావ్ లార్జ్ కెపాసిటీ టు స్టోర్ ది హీట్ ఎనర్జీ. సో కాబట్టి ఈ సోర్స్ నుంచి కొంచెం హీట్ పోయినంత మాత్రాన దాని యొక్క టెంపరేచర్ అనేది చేంజ్ కాదు. కాబట్టి రిమైన్స్ కాన్స్టెంట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సీ ద నెక్స్ట్ క్వశ్చన్ చిల్డ్రన్. దిస్ ఇస్ ద అనదర్ మోడల్. ఇది మనకి 10th September 2020 షిఫ్ట్ 1లో ఇచ్చాడు. దిస్ ఇస్ అనదర్ మోడల్, డిఫరెంట్ మోడల్. వాచ్ వెరీ కేర్ఫుల్లీ. వర్క్ డన్ ఆన్ హీటింగ్ 1 mole ఆఫ్ మోనోఅటామిక్ గ్యాసెస్ అడియాబాటికల్లీ. Work done on heating 1 mole of monoatomic gases adiabatically through 20 degrees Celsius W. ఓకే, ఒక మోనో అటామిక్ గ్యాసెస్ ఎంత ఉంది? 1 mole ఉంది. 1 mole ఉన్నటువంటి మోనో అటామిక్ గ్యాసెస్ని మనం హీట్ చేస్తున్నాం. ఏ ప్రాసెస్లో? అడియాబాటిక్ ప్రాసెస్ హీట్ చేస్తున్నాం. అప్పుడు జరిగిన వర్క్ డన్ ఏంటంటే W అంట. అప్పుడున్న టెంపరేచర్ డిఫరెన్స్ ఏంటంట? 20 degrees Celsius అంట. అదేవిధంగా then the work done on heating 6 moles of rigid diatomic gas. సో ఫస్ట్ టైం 1 mole అన్నాడు, మోనోఅటామిక్ గ్యాస్ తీసుకున్నాడు. ఇప్పుడు ఏమో 6 moles అంటున్నాడు, రిజిడ్ డయాటమిక్ గ్యాస్ అంటున్నాడు. సో అప్పుడు then the work done on heating 6 moles of rigid diatomic gas through the same change in temperature. అదే టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత? 20 degrees Celsius డిఫరెన్స్ ఉన్నప్పుడు జరిగిన వర్క్ డన్ ఎంత? ఏ ప్రాసెస్లో? మళ్ళీ అడియాబాటిక్ ప్రాసెస్. ఎంత గ్యాస్ మీద? 6 moles ఆఫ్ గ్యాస్. సో కాబట్టి మనకు తెలిసింది కదా, ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ వాట్ ఇస్ ద ఫార్ములా? W is equals to NR delta T by gamma minus 1 NR into T2 minus T1. అదే కదా, W is equals to NR delta T by gamma minus 1. దిస్ ఇస్ ద ఫార్ములా. ఫర్ ద ఫస్ట్ టైం ఏమన్నాడు? దీని W1 అన్నాడు, W1 ఏమి ఇచ్చాడు? W అని ఇచ్చాడు. ఓకేనా, W ఈజ్ ఈక్వల్స్ టు N నెంబర్ ఆఫ్ మోల్స్ అన్ని 1. సో 1 ఇంటూ R ఇంటూ డెల్టా T, చేంజ్ నెంబర్ ఎంత ఇచ్చిండు? 20 degrees Celsius by 20 by gamma. ఫర్ మోనో అటామిక్ గ్యాసెస్ గామా వాల్యూ ఇస్ 5/3 కాబట్టి 5/3 minus 1. క్లియర్? then W is equals to 20R by 5 minus 3/3. then W is equals to 20R by 2/3. clear? that is what W is equals to 20 into 3 into R by 2. 2 1s are 2 10s are. then what you get? W is equals to 3 into 10 30 R. So this is the amount of work done for 1 mole of monoatomic gases in adiabatic process. Clear? ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? the amount of work done in adiabatic process for 6 moles of rigid diatomic gases. ఓకేనా, సేమ్ ఫార్ములా. W2 is equals to NR delta T by
గామా మైనస్ 1. ఇక్కడ ఎన్ అంటే ఏమన్నాడు 6 మోల్స్ అన్నాడు కాబట్టి W2 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ 6 ఇంటూ ఆర్ డెల్టా టీ సేమ్ టెంపరేచర్ డిఫరెన్స్ అన్నాడు ఎంత 20 ఇంటూ 20 బై గామా మైనస్ 1 ఫర్ రెసిడ్ డయాటమిక్ గ్యాస్ గామా ఈజ్ ఈక్వల్స్ టు 7/5 దెన్ 7/5 minus 1 clear. W2 is equals to 6 into 20 into R by 7 minus 5/5. That is W2 is equals to 6 into 20 into R into 5 by 2. 7 minus 5 kada. So 2 ones are 2 tens are. Then what is W2 is what it is? Yes, 60 into 5 into R. 60 into W2 is equals to what, right? 60 into 5, 6 5 are 30, 30 into 300 or 300 R. Then W2 is equals to what, right? ఈ 300 ఏం రాస్తున్నానంటే W2 is equals to 10 into 30 R అని రాస్తున్నా, 30 R అని రాస్తున్నా. ఇక్కడ 10 into 30 means 300 into R. సో ఆల్రెడీ W2 is equals to ఏమవుతుంది 10 into 30 R ఏం రాసుకోవచ్చు W రాసుకోవచ్చు. దెన్ W2 is equals to 10W. సో కాబట్టి ఈ 30R అనేది మనకి ఏమైంది W30R అవుతుంది, W అవుతుంది. సో కాబట్టి W2 ఈజ్ ఈక్వల్స్ టు 10W అవుతుంది. W అంటే ఏంటి అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఫర్ 1 mole ఆఫ్ మోనోఅటామిక్ గ్యాసెస్. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో మనకి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ చిల్డ్రన్. See the next question children. This is a very interesting problem and very big in problem. అంటే చూడడానికి చాలా పెద్దదిగా అనిపిస్తుంది. ఇది ఎప్పుడు ఇచ్చాడంటే 10th September 2020 షిఫ్ట్లో ఇచ్చాడు. చూద్దాం ఆ క్వశ్చన్ ఏందో. ఇక్కడ జాగ్రత్త చూడండి, కొంచెం ప్రాబ్లం లెంతీగా ఉంది, అందుకే లెటర్ సైజ్ తగ్గింది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 5 moles of an ideal gas, 5 moles of an ideal gas has pressure P0, V0 and temperature T0. ఓకే, ఏమన్నాడు 5 moles ఉన్న ఐడియల్ గ్యాస్ ఉంది, దాని యొక్క ప్రెషర్ P0, V0, T0. The gas is expanded to volume 3V0 along the path so that the pressure is changed as a function of volume V as P is equals to P0 V by V0. The pressure is then reduced to P0 maintaining the volume is constant. The gas undergoes as an isobaric compression till the volume and temperature become T0, V0 respectively. The total work done by the gas during this entire process. సో ఒక్కసారి మళ్ళీ క్వశ్చన్ చదివితే జాగ్రత్త చూడండి, అర్థం చేసుకొని ట్రై చేయండి. 5 moles of an ideal gas has pressure P0, V0, T0 and gas is expanded to the volume 3V0 along the path so that the pressure P is changed as the function of the volume V. P is equals to P0 of V by V0. The pressure is then reduced to P0 maintaining the volume constant. The gas undergoes an isobaric compression till the volume and temperature become T0, V0 respectively. The work done by the gas during the entire process. Options are given: P0 V0 by 3, 3 P0 V0, 5 P0 V0 by 3, 2 P0 V0. క్లియర్ children. సో ఇక్కడ మనకి ఫస్ట్ వాడు ఏమి ఇచ్చాడు చూద్దాం, కంగారు పడకండి, చాలా ఈజీ మెథడ్. మనకి ప్రాబ్లం అర్థం చేసుకుంటే చాలు, మన అవసరంగా ప్రాబ్లం చాలా లెంతీగా ఉందని ఏం అర్థం కావట్లేదని హైరాణ పడద్దు. ఫస్ట్ మనకి 5 moles ఆఫ్ గ్యాస్ ఉంది, అప్పుడు ప్రెషర్ ఎంత P0, వాల్యూమ్ ఎంత V0 అండ్ T0, టెంపరేచర్ S P0, V0, T0. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్. సో ఇక్కడ నుంచి మనకి ఏమైందంట, ద గ్యాస్ ఈజ్ ఎక్స్పాండెడ్ టు వాల్యూమ్ 3V0. ఇనిషియల్ వాల్యూమ్ ఎంత ఉంది V0, అక్కడ నుంచి ఏమైపోయిందంట ఎస్ ఏమైంది 3V0 అయిపోయింది, 3V0 అయిపోయింది. సో అంటే ఏమైంది ఎక్స్పాన్షన్ అయిపోయింది కదా. ఫస్ట్ ఎంత ఉంది V0 ఉంది, ఇప్పుడు 3 times పెరిగింది. ఈ ప్రాసెస్లో ప్రెషర్ ఎలా ఉందంట, P కెన్ బి రిటన్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ వాల్యూమ్ లైక్ దిస్, P ఈజ్ ఈక్వల్స్ టు P0 ఆఫ్ V బై V0. ఇది ఫస్ట్ స్టెప్. తర్వాత ఏమైందంటే సో దట్ ద ప్రెషర్ ఈజ్ చేంజ్డ్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ వాల్యూమ్ యాజ్ ద ప్రెషర్ ఈజ్ దెన్ రెడ్యూస్డ్ టు P0 మెయింటైనింగ్ ద వాల్యూమ్ కాన్స్టెంట్. సో అంటే ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వాళ్ళకి వచ్చేసరికి ఏమైందంటే ప్రెషర్ అనేది రెడ్యూస్ అవుతుందంట. ప్రెషర్ షుడ్ బి రెడ్యూస్డ్.
రెడ్యూస్డ్ బై ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ టెంపరేచర్ తగ్గించడం ద్వారా కానీ బై ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ టెంపరేచర్ ద ప్రెషర్ షుడ్ బి రెడ్యూస్డ్. క్లియర్. సో అంటే వాల్యూమ్ కాన్స్టెంట్, ప్రెషర్ ఈజ్ రెడ్యూస్డ్ అండ్ వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్. సో దిస్ ఇస్ స్టేజ్ 1 అండ్ నౌ ఇట్ ఈస్ స్టేజ్ 2. స్టేజ్ 2లో ఏమైంది? ఎస్, ప్రెషర్ ఈజ్ రెడ్యూస్డ్ అండ్ వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్. ఆఫ్టర్ దట్ ద గ్యాస్ అండర్గోస్ ది ఐసోబారిక్ కంప్రెషన్. నవ్వేమవుతుందంట, ఇప్పుడు ఫస్ట్ టైం ఎక్స్పాన్షన్ అయింది, ఇప్పుడు కంప్రెషన్ అట. ఎలా ఎంతవరకు కంప్రెషన్ అయిపోయిందట, మరలా మనకి ఏవైతే టెంపరేచర్ ప్రెషర్ ఉన్నాయో ఎలా మారాలంట, ద గ్యాస్ అండర్గోస్ ఇన్ ఐసోబారిక్ కంప్రెషన్ టిల్ ద వాల్యూమ్ అండ్ టెంపరేచర్ బికమ్ T0 V0. సో ఇక్కడ ఏవైతే టెంపరేచర్ను వాల్యూమ్ ఉన్నాయో అవి మళ్ళీ ఏమైనాయి T0 V0. స్టార్టింగ్ ఎంత ఉంది? T0 V0 ఉంది, మళ్ళీ అంతేవరకు వచ్చేసింది. సో ఇది ప్రాసెస్. క్లియర్. సో అయినప్పుడు ఇక్కడ మాత్రం ప్రెషర్ P0 ఉంటుంది, ప్రెషర్ అనేది P0కే అవుతుంది. సో ఇక్కడ రాసాం. సో ఇది ఇక్కడ మనకి ఇచ్చే ప్రాబ్లం. ఓకేనా. సో ఈ సందర్భంలో మొదట 5 మోల్ గ్యాస్ ఉంది, దాని స్టార్టింగ్ ప్రెషర్ P0, వాల్యూమ్ V0, టెంపరేచర్ T0. సో దాని తర్వాత వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది, తర్వాత ప్రెషర్ డిగ్రీ అయింది, వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంది. అండ్ నౌ ఫైనల్లీ ఇట్ ఈస్ కంప్రెస్డ్ సచ్ దట్ వాల్యూమ్ బికమ్స్ V0 అండ్ టెంపరేచర్ బికమ్స్ T0. సో ఇది మనకి ఇచ్చిన ప్రాసెస్. మనం ఏం కనుక్కోవాలట, ద టోటల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ బై ద గ్యాస్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ మొత్తంలో కూడా మనకి ఎంత వర్క్ జరిగిందో మనం ఐడెంటిఫై చేయమంటున్నాడు. సో ఐ నీడ్ సమ్ స్పేస్, దట్స్ వై ఐఎమ్ అరేంజింగ్ దిస్ వన్. మనకి ఓన్లీ అది సరిపోతుంది డయాగ్రామ్. సో ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం చాలా లాజికల్గా ఆలోచిస్తూ థియరిటికల్గా ఎగ్జిక్యూట్ చేయాలి. ఫిజిక్స్లో ఏదైనా సరే ప్రాబ్లం ఫస్ట్ చూసినప్పుడు మనకి ఏం అర్థం అవ్వదు. ఒక 2-3 టైమ్స్ మనం ఎగ్జామ్లో కానీ బయట కానీ ఆ ప్రాబ్లం మనం 2-3 టైమ్స్ చదివితే దాని మీద ఒక ఐడియా ఫ్రేమ్ అవుతుంది, అంతే తప్ప సో ఫిజిక్స్ భయం ఉంది, చాలా హారబుల్గా ఉంది, డిఫికల్ట్గా ఉందని టెన్షన్ పడితే వచ్చిన ప్రాబ్లమ్స్ మనం చేయలేము. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది. సో ఏమన్నారు, మనకు మొత్తం 3 స్టేజెస్ ఉన్నాయి. దిస్ ఈజ్ స్టేజ్ 1 అండ్ దిస్ ఈజ్ స్టేజ్ 2 అండ్ దిస్ ఈజ్ స్టేజ్ 3. క్లియర్. సో ఇక్కడ మనకి అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఫార్ములా ఏంటి, dW ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఇంటిగ్రల్ PdV వీ కెన్ రైట్. దిస్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ బై ది ఐడియల్ గ్యాస్. సో దిస్ ఈజ్ వాట్ వర్క్ డన్ బై ది ఐడియల్ గ్యాస్. సో dW ఈజ్ ఈక్వల్స్ ఇంటిగ్రల్ PdV అంటున్నాను. ఓకేనా. సో స్టేజ్ 1లో మనకి వర్క్ డన్ ఉంది, దాని W1 అంటున్నాను. స్టేజ్ 2లో వర్క్ ఉంది, W2 అంటున్నాను. అండ్ దిస్ ఈజ్ నౌ W3. సో total amount of work done is what, W is equals to W1 plus W2 plus W3. స్టేజ్ 1లో ఎంత వర్క్ డన్ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి, స్టేజ్ 2లో ఫైండ్ అవుట్ చేయాలి, స్టేజ్ 3లో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ స్టేజ్ 1 తీసుకుంటున్నాను, dW1 is equals to ఇంటిగ్రల్ PdV అన్నాను. విత్ ఇంటిగ్రేటింగ్ ది ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూమ్. సో వాల్యూమ్ ఎంత ఉంది, స్టార్టింగ్ V0 ఉంది, ఫైనల్ ఎంత ఉంది 3V0 ఉంది. కాబట్టి లిమిట్స్ ఏమో V0 3V0 రాసిన తర్వాత వాడు ఏమన్నాడు, ఈ క్రమంలో అంటే స్టేజ్ 1లో ప్రెషర్ ఎలా ఉందట, ఇన్ టర్మ్స్ ఆఫ్ P0 V/V0 ఉందట. సో కాబట్టి అదే రాస్తున్నాను. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. W1 ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ P వాల్యూ అంటే ఏమన్నాడు, ఎస్ ఇచ్చిన ఏమన్నాడు, ప్రెషర్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ V/V0. కాబట్టి P0 ఆఫ్ V/V0 ఇంటూ dV. సో లిమిట్స్ అగైన్ సేమ్ థింగ్, W1 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ V0 కాన్స్టెంట్. సో P0 by V0 is constant, integral V dV we have to take. Again limits are V0 3V0. Okay children. So then what you have to write, W1 is equals to P0 by V0 into what you have to write, V square by 2V limits V0 3V0. ఎందుకు అంటే మనకి ఫార్ములా ఉంది కదా, ఇంటిగ్రల్ x dx is equals to what you have to write, x to the power of 1 plus 1 by 1 plus 1. అంటే ఇంటిగ్రల్ x to the power of n dx ఉందనుకోండి, ఎలా రాయొచ్చు, x to the power of n plus 1 by n plus 1 రాస్తాం. లిమిట్స్ a to b ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తాం, ఫస్ట్ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ది అప్పర్ లిమిట్స్, b to the power of n plus 1 minus a to the power of n plus 1 by n plus 1 we will get. ఓకేనా. సో కాబట్టి సో ఇదే ఫార్ములాని ఇక్కడ అప్లై చేసిన, అప్పుడు ఏమవుతుంది, v² by 2 అయింది. అయిన తర్వాత ఫస్ట్ మనం
అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ ఎంత, అప్పర్ లిమిట్ ఎంత ఉందమ్మా 3v0 ఉంది, లోయర్ లిమిట్ ఎంత ఉంది v0 ఉంది, సబ్స్టిట్యూట్ చేద్దాం. సో w1 ఈజ్ ఈక్వల్స్ టు p0/v0 ఇంటూ v²/2 కదా, v²/2. ఎక్కడ ఉంది ఫస్ట్ అప్పర్ లిమిట్ ఏంటి 3v0 కదా, 3v0² మైనస్ లోయర్ లిమిట్ v0²/2. Then what you get, w1 is equals to p0/2v0 into 9v0² minus v0². 9v0² minus v0², 8v0². Then w1 is equals to p0/2v0 into 8v0². Then 2 1s are 2 4s are. Then what you get, w1 is equals to 4p0v0² v0 cancel. Then w1 is equals to what, 4p0v0. So this is the value of w1, 4p0v0. Okay na children. So తర్వాత మనకి సెకండ్ అనుకోవాలి, సెకండ్ స్టేజ్లో వర్క్ డన్. సో మనకి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏమంటున్నాను, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ వచ్చేసి dw is equals to ఏమన్నాను, ఇంటిగ్రల్ pdv అన్నాను. dv అంటే ఏంటి, చేంజ్ ఇన్ వాల్యూమ్ ఉండాలి కదా, చేంజ్ ఇన్ వాల్యూమ్ ఉంటేనే వర్క్ డన్ ఉంటుంది. కానీ స్టేజ్ 2 ఏమైంది, ఇక్కడ వాల్యూమ్ 3v0 ఉంది, ఇక్కడ వాల్యూమ్ 3v0 ఉంది, వాల్యూమ్ ఎలా ఉంది, కాన్స్టెంట్గా ఉంది. ఎప్పుడైతే వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంటుందో దెన్ చేంజ్ ఇన్ వాల్యూమ్ ఈజ్ 0, దెన్ వర్క్ డన్ ఆల్సో 0. క్లియర్. ఫర్ సెకండ్ స్టేజ్ w2 ఈజ్ 0. ఎందుకు w2 0 అంటున్నాను, ఎందుకంటే నాకు చెప్పండి, w2 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ రైట్, pdv. In this case volume is constant, volume is constant. When volume is constant, what you have write, w2 is equals to dv is 0, dv value is 0, then work done is 0. Second work done 0. Next thing అనుకోవాలి, థర్డ్ వన్. క్లియర్. స్టేజ్ 1లో వర్క్ డన్ దిస్ 4p0 వచ్చింది, స్టేజ్ 2లో వచ్చేసి 0 వచ్చేసింది. ఇప్పుడు స్టేజ్ 3 మనం ఫైండ్ అవుట్ చేయాలి. అగైన్ సేమ్ ప్రాసెస్ వీ హ్యావ్ టు డూ ఫాలో. వీడియో లెంతీగా ఉంటుంది బట్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్. సో థర్డ్ చూద్దాం. థర్డ్ ఏమంటున్నాం, ఎస్ dw3 ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్. ఇక్కడ చూడండి కంప్రెషన్ ఎక్కడి నుంచి వెళ్తున్నాం, ఇనీషియల్ ఎక్కడి నుంచి వెళ్తున్నాం, ఇనీషియల్ ఏమో 3v0 అవుతుంది వాల్యూమ్, ఫైనల్ ఏమో v0 అవుతుంది. సో కాబట్టి 3v0 and v0, 3v0 and v0, what is pdv, what is pdv. సో ఇన్ దిస్ కేస్ ఫస్ట్ టైం ఏమో ప్రెషర్ అనేది వాల్యూమ్ ఫంక్షన్ లాగా రాసి ఉంటుంది అన్నాడు, ఇక్కడ ఏం చెప్పలేదు కాబట్టి ఇన్ దిస్ కేస్ వాట్ రైట్, w3 ఈజ్ ఈక్వల్స్ టు p of integral dv. Then what you get, p of these two are cancelled, only we will get v, and limits are now v0 and 3v0. But what have to substitute, first we have to substitute upper limit, p into v0 minus 3v0. Then what it is, p is equals to 3v0 minus v0, that means what, here minus 2v0, therefore minus 2p v0 is the w3 value. So therefore what you have to find now, we have to find out the total work done, that is what, this one, w is equals to w1 plus w2 plus w3. w1 value ఎంత వచ్చిందమ్మా, w1 value ఎంత వచ్చింది, so w1 value plus w2 plus w3, that is total work done. w value ఎంత వచ్చింది, 4pv0 అన్నాం, this one, and w2 value ఎంత 0 అన్నాం. నెక్స్ట్ this is what, minus 2pv0, then what you get, w1 plus w2 plus w3 is equals to what will get, 4pv0 minus 2pv0, that means what, 2pv0. This is the total amount of work done. That's why children, among the 4 options D option is the correct one children. ఒకసారి జాగ్రత్తగా వీడియోని మొత్తాన్ని పాజ్ చేసి దేని తర్వాత ఏ పార్ట్ చూసి క్లియర్ చూసుకొని మనకి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, వెరీ ఇంపార్టెంట్ వన్. See the next question. Consider a 2-stage carnot engine. In the first stage Q1 heat is observed at temperature T and heat Q2 is expelled at temperature alpha T. In the stage 2 Q2 is observed at temperature alpha T and heat Q3 is expelled at temperature beta T. The efficiency of carnot engine will be. సో ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్ 4th August 2021 షిఫ్ట్ 1లో ఇచ్చిన క్వశ్చన్. కన్సిడర్ ఏ 2-stage carnot engine.
ఒక కార్నోట్ ఇంజిన్ ఉంది, దాంట్లో 2 స్టేజెస్ ఉన్నాయి. ఇన్ ద ఫస్ట్ స్టేజ్ Q1 హీట్ ఈస్ అబ్జర్వ్డ్. సో ఇప్పుడు మనము కార్నోట్ ఇంజిన్ చూపిస్తాను జస్ట్ ఎగ్జాంపుల్గా. ఏమంటున్నాడు వాడు, Q1 heat is sending towards the working substance Q1. ఓకే, అట్ టెంపరేచర్, ఏ టెంపరేచర్ దగ్గర, T టెంపరేచర్ దగ్గర. సో T టెంపరేచర్ దగ్గర Q1 హీట్ అనేది వర్కింగ్ సబ్స్టెన్స్కి సప్లై అవుతుంది. హీట్ Q2 ఈజ్ ఎక్స్పెల్డ్ అట్ టెంపరేచర్ ఆల్ఫా T. Q1 నుంచి కొంత హీట్ని వర్కింగ్ సబ్స్టెన్స్ అబ్జర్వ్ చేసుకున్నాక మనకి కొంత ఎక్స్పెల్ చేస్తుంది. అది ఎంత, Q2. అది ఏ టెంపరేచర్ జరుగుతుందంట, ఆల్ఫా T టెంపరేచర్ దగ్గర జరుగుతుంది. అంటే మనకి సింక్ అనేది ఆల్ఫా T దగ్గర మెయింటైన్ చేస్తుంది. సో కాబట్టి దిస్ ఈజ్ ద స్టేజ్ 1. స్టేజ్ 2లో ఏం జరుగుతుందంట, ఇన్ ద స్టేజ్ 2 Q2 ఈజ్ అబ్జర్వ్డ్ అట్ టెంపరేచర్ ఆల్ఫా T. అంటే మళ్ళీ అదే ఏవైతే హీట్ మనకి ఎక్స్పెల్ అయిందో ఫస్ట్ స్టేజ్లో, అదే హీట్ అనేది సెకండ్ స్టేజ్లో వర్కింగ్ సబ్స్టెన్స్కి క్యారీ ఫార్వర్డ్ చేయబడుతుంది. సో సేమ్ హీట్ Q2 హీట్ అనేది మనకి వర్కింగ్ సబ్స్టెన్స్కి వస్తుంది. స్టేజ్ 1, స్టేజ్ 2. సో వర్కింగ్ సబ్స్టెన్స్కి ఎంత హీట్ వస్తుంది, Q2 హీట్ అనేది వస్తుంది. సో స్టేజ్ Q2 ఈజ్ అబ్జర్వ్డ్ అట్ టెంపరేచర్ ఆల్ఫా T. సో కాబట్టి ఇక్కడ డ్రా చేస్తున్నాను, ఇది Q2. అప్పుడు టెంపరేచర్ ఎంత ఉంది, ఎంత టెంపరేచర్ ఎక్స్పెల్ అయిందో అదే టెంపరేచర్ మళ్ళీ మనకి అక్కడ ఉంటుంది. సో అర్థమైంది కదా, ఇక్కడ మనం ఆల్ఫా T టెంపరేచర్ రాస్తున్నాం. ఇప్పుడు Q2ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎంత ఎజెక్ట్ అవుతుంది, ఎంత ఎక్స్పెల్ అవుతుంది, Q3 ఈజ్ ఎక్స్పెల్డ్. Q3 ఈజ్ ద ఎక్స్పెల్డ్. ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉంది, ఎంత టెంపరేచర్ అన్నాడు, బీటా T టెంపరేచర్ దగ్గర అన్నాడు. సో ఇది మనకి ఇచ్చినటువంటి పూర్తి కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనము ఎఫిషియన్సీ అనుకోవాలి. అర్థమవుతుందా? స్టేజ్ 1లో Q1 సప్లై అవుతుంది, వర్కింగ్ సబ్స్టెన్స్ తీసుకున్నాక Q2 అనేది మనకి ఎక్స్పెల్ అవుతుంది. తీసుకున్న తర్వాత Q2 అనేది వచ్చేస్తుంది. ఇక్కడ టెంపరేచర్ ఉంది, ఆల్ఫా T టెంపరేచర్ ఉంది. ఓకేనా? స్టేజ్ 2లో ఏవైతే Q2 వచ్చేస్తుందో ఆ Q2 అనేది వర్కింగ్ సబ్స్టెన్స్కి సప్లై చేయబడుతుంది. ఆ Q2 అబ్జర్వ్ చేసుకున్న తర్వాత కొంత వర్క్ జరిగిన తర్వాత Q3 అనేది బయటకి ఎక్స్పెల్ అవుతుంది. ఎంత టెంపరేచర్ దగ్గర, బీటా T టెంపరేచర్ దగ్గర అవుతుంది. అర్థమైందా చిల్డ్రన్? సో దీన్ని బట్టి మనం చేయాలి. సో మనకి ఎఫిషియన్సీ ఆఫ్ కార్నోట్ ఇంజిన్ అనుకోవాలి. సో మనకి ఎఫిషియన్సీ ఆఫ్ కార్నోట్ ఇంజిన్ ఫార్ములా ఏంటంటే మనకు తెలుసు ఏంటది, మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే 1 - ఆల్ఫా బీటా ఇచ్చాడు, 1 - ఆల్ఫా ఇచ్చాడు, C 1 బీటా ఇచ్చాడు, 1 - ఆల్ఫా బీటా ఇచ్చాడు. ఈ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అయితే చూద్దాం. ఎఫిషియన్సీ అంటే మనకి నీటా ఈజ్ ఈక్వల్స్ టు W/Q1. అక్కడ నీటా అంటే ఏంటి, ఎఫిషియన్సీ, వర్క్, W అంటే వర్క్. సో ఇక్కడ మనకి ఏవైతే వర్కింగ్ సబ్స్టెన్స్ వర్క్ చేస్తుందో అని రాసుకోవచ్చు అంటే Q1 - Q2గా రాసుకోవచ్చు. అబ్జార్బ్డ్ అమౌంట్ ఆఫ్ హీట్ మైనస్ ఎక్స్పెల్డ్ హీట్. అదేవిధంగా ఇక్కడ కూడా సెకండ్ స్టేజ్లో కూడా మనం W2 రాస్తున్నాం, దట్ ఈజ్ Q2 - Q3. ఇక్కడ W1 - Q1 - Q2 రాసాము, ఇక్కడేమో Q2 - Q3 రాసాము. అర్థమైందా? ఇప్పుడు Q1 అనేది Q1 Q2 ఎక్స్పెల్ అవుతుంది కదా. సో Q1 - Q2 అని రాసాము. అదేవిధంగా ఇక్కడ కూడా Q2 - Q3 రాస్తున్నాము. Q2 అనేది అబ్జార్బ్డ్ అండ్ Q3 అనేది ఎక్స్పెల్డ్. సో Q2 - Q3 మనం రాయొచ్చు అనమాట. సో W2 ఈజ్ Q2 - Q3. ఇప్పుడు ఇక్కడ W1, ఇక్కడ W2 టోటల్ వర్క్ డన్, మొత్తం స్టేజ్ 1 స్టేజ్ 2లో జరిగేటువంటి వర్క్ డన్ ఎంతో చూద్దాం. W1 ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ in the 2 stages. W is equals to W1 plus W2. Therefore W1 అంటే ఏంటి, Q1 - Q2 plus W2 అంటే ఏంటి, Q2 - Q3. సో -Q2 plus Q2 క్యాన్సిల్, W is equals to Q1 - Q3 అవుతుంది. సో దిస్ ఈజ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఇన్ ద 2 stages, stage 1 and stage 2. సో దిస్ ఈజ్ ద నీట్ వాట్ ఫార్ములా W/Q1. W అంటే ఏమని రాస్తాం, Q1 - Q3/Q1 రాస్తున్నా. దీని నుంచి మనకి ఏమవుతుంది, నీటా ఈజ్ ఈక్వల్స్ టు
Q1 బై Q1 మైనస్ Q3 బై Q1 అవుతుంది. సో ఇక్కడ Q1 బై Q1 అనేది 1 అవుతుంది, 1 మైనస్ Q3 బై Q1 అవుతుంది. సో నీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ Q3 బై Q1, 1 మైనస్ Q3 బై Q1, దట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హీట్ ఎనర్జీస్. మనం ఇదే ఈక్వేషన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్స్ కూడా రాసుకోవచ్చు. అది ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మనకి ఐ నీడ్ సమ్ స్పేస్, అందుకే దీన్ని అరేంజ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనకి ఇక్కడ హీట్ వచ్చింది కదా, ఇక్కడ టెంపరేచర్లలో మన ఎఫిషియన్సీ ఫార్ములా రాయాల్సి ఉంటుంది. సో చిల్డ్రన్, ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్, స్కిప్ చేయకండి, జాగ్రత్తగా చూస్తూ ఉండండి. అర్థమైందా చిల్డ్రన్? సో ఇక్కడ చూద్దాం. ఇప్పుడు 1 మైనస్ T3 నీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ T3 బై T1 రాయొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి రిజిస్టర్డ్ కార్నట్ ఇంజిన్ ఫస్ట్ స్టేజ్ 1 అట్ టెంపరేచర్ వాట్ ఏమన్నాడు T అన్నాడు. సో కాబట్టి T1 అంటే మనం ఏం రాసుకోవచ్చు, Tn రాసుకోవచ్చు. కన్సిడర్ 2 స్టేజ్ కార్నట్ ఇంజిన్. ఇన్ ద ఫస్ట్ స్టేజ్ Q1 ఈజ్ అబ్జర్వ్డ్ అట్ టెంపరేచర్ T. సో కాబట్టి T1 ఈజ్ ఈక్వల్స్ టు మనం T రాసుకోవచ్చు. ఇన్ ద సెకండ్ స్టేజ్ T3 అంటే ఏంటి, హీట్ Q3 ఎక్స్పెల్డ్ టెంపరేచర్ బీటా T అన్నాడు. కాబట్టి మనము T3 అంటే బీటా Tని రాసుకోవచ్చు. T1 ఈజ్ ఈక్వల్స్ టు T అండ్ T3 ఈజ్ ఈక్వల్స్ టు బీటా T. దెన్ నీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ బీటా T బై T. సో నీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ బీటా బై TT క్యాన్సిల్, వాట్ గెట్ నీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ బీటా T. సో ఇచ్చిన ఆప్షన్స్లో మనకి సి ఆప్షన్ రైట్ వన్ చిల్డ్రన్. సి ద నెక్స్ట్ క్వశ్చన్ చిల్డ్రన్. ఇది మనకు 4th August 2021 షిఫ్ట్ 2లో ఇచ్చాడు. 500 ఆఫ్ వాటర్ ఈజ్ హీటెడ్ ఫ్రమ్ 30 degrees Celsius to 90 degrees Celsius. 500 grams of water is heated from 30 degrees Celsius to 90 degrees Celsius. What is the change in the internal energy? 500 grams of water is heated from 30 degrees Celsius to 90 degrees Celsius అట. అప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ ఎంతని అడుగుతున్నాడు. ఓకేనా, మనకి ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఎంతనే అడుగుతున్నాడు. అర్థమైందా? ఇప్పుడు మనకి ఇది 4th August 2021 ఇచ్చాడు. సో వాడు ఏమన్నా అంటే టేక్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ 4184 జౌల్ ఫర్ కేజీ కెల్విన్ అన్నాడు. సో ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఎస్ 1.3 into power 4 joules, 2.0 into power 4 joules ఇలా ఇచ్చాడు. ఓకేనా, సో మనకి స్పెసిఫిక్ హీట్ అంటే ఫార్ములా తెలిసి ఉంటుంది అందరికీ కూడా. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, దీనికి మేము మనకి చాలా ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతున్నాయి. స్పెసిఫిక్ హీట్ S ఈజ్ ఈక్వల్స్ టు 1/m ఇంటూ dq బై dt. దీని నుంచి మనము హీట్ ఎనర్జీ అంటే రాసుకోవచ్చు, dq ఈజ్ ఈక్వల్స్ టు ms ఇంటూ డెల్టా T. సో ఇక్కడ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ సప్లైడ్ అనేది నథింగ్ బట్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. సో ms ఇంటూ dt అని రాస్తున్నా. du ఈజ్ ఈక్వల్స్ టు ms ఇంటూ dt రాస్తున్నా. దీన్ని మనం డెల్టా అనుకోవచ్చు. డెల్టా u ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ s ఇంటూ డెల్టా d అని రాస్తున్నాను. సో ఇక్కడ డెల్టా d అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్, m అంటే మాస్, s అంటే స్పెసిఫిక్ హీట్. m అంటే ఏంటి, ఇది ఇచ్చాడు 500 grams ఇచ్చాడు, దాన్ని మనం కిలోగ్రాములో మార్చాలి. సో 500 × 10⁻³ అని రాసుకోవచ్చు. సో దీని ఎట్లా రాస్తున్నానంటే మా m ఈజ్ ఈక్వల్స్ టు 500/1000 అని రాసినప్పుడు ఏమవుతుంది, 1/2 kg అవుతుంది. m ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుంది, 1/2 kg అవుతుంది. 0 0 క్యాన్సిల్, 5 1 0 5 2 0 1/m ఈజ్ ఈక్వల్స్ టు 1/2 kg అవుతుంది. సో ఇది మాస్ వాల్యూ. సో మనకి చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత ఇచ్చాడమ్మా, 90 - 60, 90 - 30, 90 - 30, దట్ ఈస్ వాట్ 60 degrees Celsius. డెల్టా T ఈజ్ 60 degrees Celsius. స్పెసిఫిక్ హీట్ ఎంత ఇచ్చాడు మనకి 4184 జౌల్ ఫర్ కేజీ కెల్విన్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ 3 వాల్యూస్ అన్నీ కూడా ఈ ఫార్ములా డెల్టా U ఈజ్ ఈక్వల్స్ టు ms డెల్టా U సబ్స్టిట్యూట్ చేయాలి. డెల్టా U ఈజ్ ఈక్వల్స్ టు m అంటే ఎంత 1/2 రాసిన, అండ్ s అంటే 4184 అండ్ డెల్టా T ఈజ్ హౌ మచ్ యూ గాట్ 60 degrees Celsius, 60 చేసిన. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 1 0 230. సో అప్పుడు ఏం రాయొచ్చు, డెల్టా U ఈజ్ ఈక్వల్స్ టు 4184 ఇంటూ 3 రాసిన తర్వాత చేద్దాం, మల్టిప్లికేషన్ చేద్దాం. 4184 ఇంటూ 3, 41840 ఇంటూ 3, 3 3s are 0 and 3 4s are 12 plus 2 and again 3 8 24 plus 1 25, 3 1s are 3 plus 2 5
and 3 4s are 12. So 12.5520. So we can write like this, for 12.250 into, it should be written as 1.255 into 10 power of 5 will write. So among the options, first option is the right one, children. Either children. Next question, this is important model, 5th August 2021 shift 1 children. The carnot heat engine have an efficiency of 50%. The temperature is maintained at 500 Kelvin. To increase the efficiency up to 80%, the increment in the source temperature is of sink is maintained at 500 Kelvin. To increase the efficiency up to 80%, the increment in the source temperature is. సో మనకి కార్నోట్ ఇంజిన్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఫస్ట్ మనకి వచ్చే హీట్ అనేది ఎంత టెంపరేచర్ ఉందంట, మనకి చార్జ్ చూడండి ఒకసారి, ఇది T1 అంటున్నాం. సోర్స్ అనేది T1 టెంపరేచర్ ఉంది, అక్కడి నుంచి కొంత హీట్ వస్తుంది. తర్వాత మనకి T2 టెంపరేచర్ అనేది సింక్ ఉంటుంది, దాని టెంపరేచర్ ఎంతంట 500 Kelvin. T1 ఈస్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్, అండ్ T2 ఈజ్ మెయింటైన్డ్ as 500 degree Kelvin Celsius. సో సోర్స్ అండ్ ఈజ్ సింక్, సోర్స్ అండ్ టెంపరేచర్ T1 ఉంటుంది, సింక్ టెంపరేచర్ T2 500 Kelvin ఉంది. ఓకేనా. అప్పుడు ఎఫిషియన్సీ ఎంత ఇచ్చినాడు, ఎఫిషియన్సీ వచ్చేసి 50% అని ఇచ్చాడు కదా. సో మనకి ఎఫిషియన్సీ అంటే ఇక్కడ ఏవైతే మనము T1 T2 తీసుకుంటున్నామో, సింక్ మనకి 500 Kelvin దగ్గర మెయింటైన్ చేయబడుతుంది, T1 అనేది సోర్స్ టెంపరేచర్ అవుతుంది, మనకి నీట్ అనేది 50 అవుతుంది. సో ఆ వర్కింగ్ సబ్స్టెన్స్ యొక్క ఎఫిషియన్సీ అనేది 50% అయితే మనము దానిని 80% పెంచాలి. 50% ఉన్నదాన్ని మనం 80%కి పెంచాల్సిన అవసరం ఉంది. ఆ 80% పెంచాలంటే మనము T1ని ఎంత ఇంక్రీజ్ చేయాలి, అర్థమైందా చిల్డ్రన్? T1 ఏమో మనకి ఉన్నప్పుడు 50% ఉంది, T2 ఎంత పెంచితే 80% వస్తుంది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ టు ఇంక్రీజ్ ది ఎఫిషియన్సీ అప్ టు 80%, ద ఇంక్రిమెంట్ ఇన్ ద సోర్స్ టెంపరేచర్ ఈజ్, అంటే మనము T1 వాల్యూని 50% నుంచి 80% పెంచాలి, అంటే T1 వాల్యూని ఎంత పెంచాలి అని అడుగుతున్నాడు. ఓకేనా. ఎఫిషియన్సీ 50% ఉంది, దాన్ని మనం 80% పెంచాలి అంటే సోర్స్ టెంపరేచర్ని ఎంత ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుందని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. ఎంత ఇంక్రీజ్ చేయాలో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. అర్థమవుతుందా? మనకి ఇచ్చిన ప్రాబ్లం ఫస్ట్ మనం జాగ్రత్తగా చదివి దాన్ని బట్టి మనం ఏం చేయాలో డిసైడ్ కావాలి. అర్థమవుతుందా? ఫిజిక్స్ ప్రాబ్లం ఎప్పుడు డిఫరెంట్గా ఉంటాయి, 1-2 సార్లు చదివితే అర్థమవుతాయి. సో ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 1 - T2/T1, 1 - T2/T1. ఇది మనకు తెలిసినటువంటి ఫార్ములా. సో ప్రాబ్లంలో వాడు మనకి T1 ఎంత ఇచ్చిండో, T2 ఎంత ఇచ్చిండో చూద్దాం. సో ఇక్కడ నీట్ ఎంత అన్నాడు, 50% అన్నాడు. సో కాబట్టి నేను 50/100 రాస్తున్నా. సో T2 ఎంత అన్నాడు, 500 Kelvin అన్నాడు. సో T2 ఈజ్ ద 500 Kelvin అండ్ T1 ఇస్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఇట్. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఓకేనా. నీటా ఈజ్ ఈక్వల్స్ టు 50/100 ఈజ్ ఈక్వల్స్ టు 1 - T2 ఎంత 500 Kelvin బై T1. ఓకేనా చిల్డ్రన్. ఇప్పుడు ఆ 500 Kelvin బై T1ని ఇటు తీసుకొస్తున్నాను, 50/100 అటు తీసుకెళ్తున్నాను. అప్పుడేమైనా చూడండి, 500 Kelvin బై T1 ఈజ్ ఈక్వల్స్ టు 1 - 50/100. సో ఇప్పుడు మనకి 500/T1 ఈజ్ ఈక్వల్స్ ఎల్సిఎం కడుతున్నాను, 100 - 50/100. సో అది ఈజ్ ఈక్వల్స్ వాట్, 50/100. సో 500/T1 ఈజ్ ఈక్వల్స్ టు 500/T1 ఈజ్ ఈక్వల్స్ టు 50/100. సో మనకి T1 ఈజ్ ఈక్వల్స్ వాట్, సింప్లీ హియర్ వాట్ యువర్ రైట్. సో 50 into 100 by cross multiplication 50. So 50 is what you have right. కావాలంటే వస్తుంది 500 into 100 is equals to 50 into T1. సో T1 వాల్యూ మనకు వస్తుంది కదా. సో 5 is T1 is what now here children? T1 is the 1000 Kelvin. T1 is what? 1000 Kelvin వచ్చింది. What you get? 1000 Kelvin. T1 is what? 1000 Kelvin.
ఎఫిషియన్సీ ఉంచాలంటే మనము ఎంత ఇవ్వాల్సి ఉంటుంది, 1000 కెల్విన్స్ ఉంచాలి. ఇప్పుడు మనము సెకండ్ది చూద్దాం. సో మనకి ఇచ్చినటువంటి దాంట్లో 80% ఇచ్చినప్పుడు ఎంత టెంపరేచర్ సప్లై చేయాలో చూద్దాం. ఐ నీడ్ సమ్ స్పేస్, దట్స్ వై ఐఎమ్ ఎరేజింగ్ దిస్ వన్. ఓపికతో చూడండి, స్కిప్ చేయకొద్దు, ఓకేనా? ఓపికతో చూడాలి వీడియో ఎప్పుడైనా. మనకి ఫిజిక్స్ అర్థం కావాలంటే చాలా పేషెన్స్ ఉండాలి. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మళ్ళీ మనము నీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 - T2/T1 రాసాం. ఇక్కడ నీటా అంటే ఏమన్నా అన్నాం, ఇక్కడ T1 డాష్ అనుకుంటున్నా. నీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 - T2/, సెకండ్ కేసు కాబట్టి నీటా డాష్ అంటున్నాను, అండ్ T1 డాష్ అంటున్నాను. ఓకే, దెన్ మనకి 80% ఇచ్చింది కాబట్టి 80/100 ఈజ్ ఈక్వల్స్ టు 1 - అదే టెంపరేచర్ మెయింటైన్ చేసింది కాబట్టి T2 వాల్యూ ఈజ్ 500/T1 డాష్. సో మళ్ళీ సేమ్ ప్రొసీజర్, ఈ వాల్యూ అటు తీసుకెళ్తున్నాను, ఆ వాల్యూ తీసుకొస్తాను చూడండి. సో వాట్ డు గెట్ ఎస్ టీఎస్, ఇట్ ఈస్ దేర్. సో మనకి 500/T1 డాష్ ఈజ్ ఈక్వల్ ఎల్సిఎం 100 - 80/100. అప్పుడు T1 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 500/T1 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 20/100. 20/100. నౌ క్లాస్ మల్టిప్లికేషన్. 500 into 100 is equals to T1 dash into 20. Then T1 dash is what? 500 into 100/20. So 21s are 25s are. So then what you get? T1 dash is equals to 25. 5 into 100 means what? 2500 Kelvin. T1 dash is what? 2500 Kelvin. సో 80 ఫస్ట్ టైం మనకి 50% ఉన్నప్పుడు 1000 కెల్విన్ వచ్చింది. 80% ఇచ్చినప్పుడు ఎంత వచ్చింది? 2500 కెల్విన్ వచ్చింది. అంటే 1000 కంటే ఎంత ఎక్కువ ఉన్నట్టు? సో వీ హ్యావ్ టు టేక్ ద డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ టెంపరేచర్స్. సో దట్ ఈస్ ద ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. సో కాబట్టి ఇప్పుడు నేను ఏం రాస్తున్నానంటే చూడండి, మనకి ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్, ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ సోర్స్. సో కాబట్టి increase in the temperature of source, what right? T1 dash minus T, T1 dash minus T, that is equals to what? 2500 minus 1000. Then what do you get? 1500 Kelvin. 1500 Kelvin. So కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఏ ఆప్షన్ is the correct one, children? So children, I hope you ఇప్పుడే వీడియో చాలా లెంతీ అవుతుంది, అందుకే రిమైనింగ్ పార్ట్ని పార్ట్ 2గా అప్లోడ్ చేస్తాను. అది మ్యాక్సిమం ఇవాళ నైట్ నుంచి రేపు మార్నింగ్ లోపల అప్లోడ్ చేస్తాను. సో ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి ఎవరైతే ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా దగ్గర పడుతుంది కాబట్టి మన ఛానల్ వాళ్ళకి షేర్ చేయండి. ఖచ్చితంగా నా ఛానల్ హెల్ప్ అవుతుందని నేను భావిస్తున్నా. ఓకేనా? థ్యాంక్ యూ.